హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమేస్ వరల్డ్. సో అందరూ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ స్టైల్స్లో చేసుకుంటారు. బట్ నేను ఇప్పుడు నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్లో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను, గ్రేవీ మంచిగా వస్తుందని చెప్పి. సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను. చాలామంది అనుకుంటారు ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తే ఆ కర్రీ స్వీట్ అయిపోతుంది అని చెప్పి. సో అలా ఏమి ఉండదన్నమాట. గ్రేవీ మంచిగా వస్తుంది, అది బాగా ఫ్రై అయ్యి మన స్పైస్ లెవెల్స్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే. సో ఆనియన్స్ వేసి గ్రీన్ చిల్లీస్ వేయలేదు అని అనుకుంటున్నారు కదా, సో దానికోసం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం పసుపు అనేది వేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కంపల్సరీగా పొటాటోస్ అనేవి వేస్తాను. ఎప్పుడు చాలా రేర్గా అయితే పొటాటోస్ అనేవి స్కిప్ చేస్తానన్నమాట. సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 50% ఫ్రై అయినప్పుడు మనం పొటాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను చిల్లీస్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను, అందుకే నేను మళ్ళీ వేయట్లేదు గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మనం బిర్యానీకి ఎలాగైతే మ్యారినేషన్ చేసుకుంటామో అలాగే నేను కర్రీకి కూడా మ్యారినేషన్ చేసుకుంటాను అనమాట. సో పొటాటోస్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ అనేది ఆల్మోస్ట్ నేను బిర్యానీకి ఎలా చేస్తామో అలాగే చేశాను, కాకపోతే కర్డ్ అనేది యాడ్ చేయలేదన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది గ్రేవీ. సో నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, అది స్కిప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం పొటాటోస్తో పాటు చికెన్ కూడా వేసుకున్నాం కదా, ఇది బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. అలాగే మసాలా కూడా ప్రతి ముక్క లోపలికి వెళ్ళి గ్రేవీ అనేది చాలా బాగుంటుంది, కర్రీ కూడా. అండ్ అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి, అడుగు పట్టేస్తూ ఉంటుంది, లేకపోతే అడుగు పట్టకుండా మాడకుండా నీట్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి, ఓకేనా. చూసారా, ఒకసారి చూడండి, మూత తీసుకొని చూసుకుంటే ఆయిల్ అనేది బాగా తేలి కుక్ అవుతుంది అనమాట. సో ఇలా అవ్వాలి. సో మాడకుండా బాగా కలుపుకోండి మధ్య మధ్యలో. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఒక టొమాటో, బిగ్ సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే దాని మీద కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము, త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాము, కాకపోతే అది సరిపోదు. సో అందుకే ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. తర్వాత గ్రేవీ ఫామ్ అయిన తర్వాత మనం మళ్ళీ టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ టొమాటో కలపకుండా మధ్యలో వేస్తే టొమాటో బేగా స్మాష్ చేసేయచ్చు అనమాట, బేగా కుక్ అయిపోతుంది, ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి. సో టొమాటో ఎప్పుడు మనం త్వరగా అనుకుంటే మాత్రం ఇలా మధ్యలో వేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో టొమాటో బాగా ఉడికిపోయింది కాబట్టి, సో మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే గ్రేవీకి తగ్గట్టు అది ఉడికిపోతుంది అనమాట. సో వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం కాసేపు. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయి, చూసారా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో మన లెగ్ పీస్ అయితే చాలా బాగా ఉడికిందనమాట. నేను అప్పుడే ఆగలేకపోయినా తినడానికి. సో కాసేపు వెయిట్ చేద్దాం, అది ఇంకా అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా లాస్ట్లో, ఇంకా దించేసే ముందు ఈ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో ఇంకా కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. అలాగే మీకు ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ అయితే చేసేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మీరు ఇచ్చే ఎంతో ఎంకరేజ్మెంట్ కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.